హలో ఒకళ్ళు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈరోజు నేను ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పనిలో పని ఇంట్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో తీస్తున్నాను అనమాట. అయితే ఫేస్ చూడండి, ఫేషియల్ కి ముందు ఫేస్ ఎలాగుందో ఒకసారి మీరు చూడండి. ఫేషియల్ కి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. క్లిన్జరు, అలోవెరా జెల్ అండ్ స్క్రబ్బరు అండ్ గోల్డెన్ పీల్ ఆఫ్. నేను యూజ్ చేసేది ఇవే అన్నమాట. అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఫేషియల్ బ్లేడ్స్. ఫస్ట్ అయితే ఫేస్ ని వాటర్ తో క్లీన్ చేసేసుకుందాము, తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇలా ఒక బౌల్లో అయితే వాటర్ తీసి పెట్టుకోవాలి, అది కంపల్సరీ. ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫేస్ అంతా అలోవెరా జెల్ అప్లై చేసుకొని తర్వాత ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం డ్రై స్కిన్ మీద అయితే డైరెక్ట్ గా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే స్కిన్ పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అలోవెరా జెల్ ముందు అప్లై చేసుకున్న తర్వాత ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఆ రిమూవ్ చేసుకోవడం కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకోకూడదు. అండ్ చాలా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ నేను ఎలాగో అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను కాబట్టి దాంతో మసాజ్ కూడా చేసేస్తున్నాను, స్కిన్ కొంచెం బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ అయితే రిమూవింగ్ అయితే స్టార్ట్ చేసిన. నేను చూపిస్తున్న విధంగా చిన్నగా స్లోగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ ఫాస్ట్గా చేస్తే మనకి ఘాట్లు పడే అవకాశాలు ఉన్నాయి. బ్లేడ్ చాలా షార్ప్ ఉంటుంది కాబట్టి మనం చాలా స్మూత్గా చేసుకుంటూ ఉండాలి. చూసారా ఫేస్ మీద ఎంత డస్ట్ ఉందో, ఎంత హెయిర్ ఉందో అదంతా రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ అనేది గ్లో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐబ్రోస్ తీస్తున్నాను అనమాట. ఫస్ట్ ఐబ్రోస్ కి అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత కోంబ్ చేసుకోవాలి. కోంబ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కనిపిస్తాయి. కట్ చేయడానికి కొంచెం ఈజీ ప్రాసెస్ అన్నమాట. అండ్ షేప్ చేయడానికి కూడా అలోవెరా జెల్ చాలా యూజ్ అవుతుంది. సో నేనైతే అలోవెరా జెల్ అప్లై చేసేసి కోంబ్ చేసేసి ఐబ్రోస్కి షేప్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఫైనల్ లుక్ అయితే అలా కనిపించింది అన్నమాట. మీరు చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే రెండు చేసేసిన. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రబ్బర్ అయితే అప్లై చేసేసుకుందాము. ఈ స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏమన్నా పోర్స్ ఉంటే ఓపెన్ అవుతాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి రిమూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే డీటాన్ ప్యాక్ వేయాలి. డీటాన్ ప్యాక్ వద్దని చెప్పింది అమ్మాయి, సో దానికి ఆల్టర్నేటివ్గా పీల్ ఆఫ్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలి డ్రై అయిపోయేంత వరకు. మనం ముందు అప్లై చేసిన అలోవెరా జెల్ కూడా 15 మినిట్స్ మనం మసాజ్ చేయాలి. తర్వాత యూజ్ చేసిన స్క్రబ్బింగ్ కూడా మనం 15 మినిట్స్ చేయాలి. అండ్ పీల్ ఆఫ్ కూడా ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి తీసేయాలన్నమాట. అంతేనండి, ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా క్లీన్ చేసేసుకొని ప్రోడక్ట్స్ అన్నీ తీసి మనం పక్కన నీట్గా పెట్టేసుకుందాము. అండ్ 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ చేద్దాము. ఒకవేళ మనకి ఫేషియల్ హెయిర్ అలాగే ఉంది అనుకుంటే ఇది పీల్ ఆఫ్ రిమూవ్ చేయడం చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు పెయిన్ఫుల్ ఉండదు, ఎందుకంటే ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసినా కదా. ఇది బిఫోర్ పిక్చరు అండ్ ఇది ఆఫ్టర్ పిక్చరు. డిఫరెన్స్ కనిపిస్తుందా లేదో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.